ఏపీ ప్రభుత్వంలో 60 ఏళ్ల పైబడిన వారందరికీ కూడా డిజిటల్ కార్డులు పంపిణీ. సీనియర్ సిటిజన్లకు మెరుగైన సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల వెలగపూడి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ డిజబిలిటీ సమావేశంలో ఉన్నతాధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు సేవలు అందించేందుకు 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డులను ఇకపై ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ డిజిటల్ కార్డులు అందించేలా కొత్త సర్వీస్ తీసుకొస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడంతో సీనియర్ సిటిజన్ కార్డుల జారీకి మార్గం సుగమమైంది. ఈ కార్డులతో వృద్ధులకు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వృద్ధులకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందించేందుకు కూడా ఆరోగ్య భద్రత ప్రాధాన్యము, ప్రభుత్వ పథకాలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్డులు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారన్నమాట. ఇక దీని ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మనకి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళే వృద్ధులకు సాధారణ క్యూలో నిలవాల్సిన అవసరం అయితే ఉండదు. వారి కోసం ప్రత్యేక క్యూ విధానాన్ని కూడా ఆసుపత్రిలో నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా డయాగ్నాస్టిక్స్ పరీక్షలకు ఇతర సేవలు పొందే సమయంలో కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక పనులు పూర్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది. అదేవిధంగా పరీక్షలు మందులపై కూడా ధరలు తగ్గించే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, బ్యాంకింగ్లో అనేక ప్రయోజనాలు. సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో నిర్వహించే ఆర్థిక కార్యకలాపాలు వీరికి ప్రత్యేక వడ్డీ రేట్లను కూడా అమలు చేస్తూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్సిఎస్ సేవింగ్ సర్టిఫికేట్స్పై అధిక వడ్డీ కూడా లభిస్తుంది. అదేవిధంగా ఆదాయ పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది. 80 సంవత్సరాలు పైబడిన వారికి 50,000 వరకు మినహాయింపు కూడా వస్తుంది. ఇక అదనపు సబ్సిడీలు. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డులు అర్హంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పెన్షనర్లు తదితర వాటిలో అదనపు సబ్సిడీలు పొందేందుకు కూడా ఉపకరిస్తాయి. అదేవిధంగా మ్యూజియం, సినిమా హాలు, పార్కులో ప్రవేశ ఫీజులు రాయితీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో తగ్గింపు కూడా ఉంటుందన్నమాట. ఇక ప్రయాణాల్లో రాయితీ కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఈ కార్డు ఉపయోగించి ప్రయాణాల్లో ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా భారతీయ రైల్వే శాఖ 60 సంవత్సరాలు నిండిన పురుషులకు, 55 సంవత్సరాలు పూర్తయిన మహిళలకు టికెట్ ఛార్జీలో 40% రాయితీ అయితే అందిస్తుంది. అదే 80 సంవత్సరాలు పూర్తయితే టికెట్ ధరలో 50% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసులు, ఎయిర్లైన్స్ కూడా టికెట్ ధరలు తగ్గిస్తాయి. ఆర్టీసీ కూడా రాయితీ అయితే అందిస్తుంది. ఈ సేవలన్నీ కూడా దాదాపు మనం చూసుకుంటే 15 రకాల సేవలన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల అయితే వస్తుంది. ఈ కార్డులు మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడైతే దరఖాస్తు చేసుకోవాలి. అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచి ఈ కార్డులు ఇస్తారు ఏంటనేది ఇంకా మనకైతే అఫీషియల్గా ప్రకటన అయితే రాలేదు. సో ప్రజెంట్ ఎందుకన్నా మంచిది ఒకసారి అయితే కనుక్కోండి గ్రామ వార్డు సచివాలయంలోని. సో దాన్ని బట్టి మళ్ళీ మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అనేది వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపాయలు అందిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ కూడా చాలా ఉపయోగకరమైన మాట. తక్కువ డబ్బులతో వారికి అన్నీ కూడా బెనిఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకోసం అనమాట ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లే ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.